జీవోలు తీసుకొచ్చారు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ఉండాలని. 2002లో చంద్రబాబు నాయుడు టైంలో పంచాయతీ రాజు వీడియోల్ని బియ్యోల్ని క్లబ్ చేసి పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. కానీ 2007 మళ్ళీ ఎందుకు వచ్చింది బీఆర్ వ్యవస్థ చెప్పనండి. 2026లో వ్యవస్థ రద్దు చేశారు. పట్టువారి వ్యవస్థ కాంచెలు చెప్తా. ఇప్పుడు నేను తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో పట్టువారి వ్యవస్థ కాంచెలు చెప్తా. పట్టువారి వ్యవస్థను ఎందుకు రద్దు చేసి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసుకొచ్చిర్రు, దాని తర్వాత విఆర్ఓ ఎందుకు, ఇదంతా కాదు బ్రదర్. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా చూడండి, మీతోటి ఇక్కడ అదంతా కాదు. ఇప్పుడు అది మాట్లాడాలంటే వేరే ఉంటది, అది వచ్చి మనకు అది టాపిక్ కాదు. కానీ ఇప్పుడు ఒకటే ఓకే వాళ్ళ కోట వాళ్ళకు ఉంది మేడం 60-40 రేషియోలో. అది ప్రమోషన్. ఒక్క నిమిషం మేడం, 2 నిమిషాలు. 60-40% అనేది ఓన్లీ ప్రమోషన్స్ లో, రిక్రూట్మెంట్స్ లో కాదు. మేడం ఒక 2 నిమిషాలు, ఇది ఎక్కువ లాగ్ అవుతుంది. ఒకటే చెప్తున్నా చూడండి మేడం, 2 నిమిషాలు మేడం, చెప్పండి. ఫైనల్ గా 2 నిమిషాలు చెప్తున్నా మేడం. ఇప్పుడు ఇది విఆర్ఓలకు వర్సెస్ నిరుద్యోగులకు ఇది అంత సంబంధం లేదు. విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే 10,954 పోస్టులు కొత్తవి అని క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ నిరుద్యోగులకు అడగడానికి అవకాశం ఉంది. దాంతో ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి ఆ ఎగ్జామ్ అయిపోయింది. జీవో 129 ప్రకారం ఎగ్జామ్ అయిపోయింది. వారు 3,550 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి ఏ నిరుద్యోగి వ్యతిరేకించట్లేదు. బట్ అది అలా ఉండగా ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతానంటే, అప్లికేషన్ చేసిన వాళ్ళకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతానంటే, నువ్వు అసలు అబ్సెంట్ అయినటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెడతానంటే, అది ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక జీవో ఇచ్చి దాని ఇష్టానుసారం మారిస్తే రూల్స్ ను నియామక పత్రం అంటే మనకు ఒక రేస్ స్టార్ట్ అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా దాని రూల్స్ ను మారిస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ నోటిఫికేషన్ చెల్లదు, మొత్తానికే మళ్ళీ అది రద్దు అయిపోతుంది. ఇటు నిరుద్యోగులు, మీరు ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఏలుగా ఉద్యోగులుగా ఉన్నారు, ఉండి మీరు ఏదైతే ఒక మీ యొక్క ప్రమోషన్ గురించనో మీ యొక్క హోదా గురించో మీరు మాట్లాడుతున్నారు. కానీ నిరుద్యోగులకు 7,404 పోస్టులు రావాల్సినటువంటిది నిరుద్యోగులు అన్యాయంగా నష్టపోతారు. అంతేకాకుండా 7,404 పోస్టులలో మీరు వాళ్ళకి రీ ఎగ్జామ్ పెట్టినా మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఇది ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్తుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పు క్లియర్ గా ఉంది. పక్క రాష్ట్రంలో ఆల్రెడీ రోస్టర్ పాయింట్ల మార్పులు అనేటువంటి విషయంలో భర్జన పడుతున్నారు. కాబట్టి జీవో 129 ఉండగా మీరు ఎలా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు? అక్కడ రీ ఎగ్జామ్ అనేటువంటి ఆప్షన్ లేదు. ఇంకోటి జీరో సర్వీస్ అన్నారు. జీరో సర్వీస్ అన్నప్పుడు అప్పుడే మీరు ఫైట్ చేయాల్సింది, ఆ జీవోను మీరు బ్రేక్ చేసి వేరే జీవో తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు జీరో సర్వీస్ ఉండగా మళ్ళీ మీకు రేపు సర్వీస్ ఇస్తామని చెప్పి ఏదో మీడియా ద్వారా వచ్చినా అది కూడా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి అనవసరంగా నిరుద్యోగులను నష్టపరచొద్దు. 7,400 పోస్టులు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఇక జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు దగ్గర రాబోతున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చాలా చాకచక్యంగా చేసుకుంటుంది. సో ప్రముఖ పార్టీ తరఫున ఉన్నటువంటి పెద్దలు రవణ లాంటి వాళ్ళు కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళే బయటకు వచ్చి త్వరలో అంటున్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ ఇంతవరకు మంత్రి గారు కానీ జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటి వరకు ప్రకటించలేదు. రీషెడ్యూల్ అనేటువంటి మాట చెప్పలేదు. తిరిగి ఏ నోటిఫికేషన్లకు ఏమో చెప్తున్నారో చెప్పలేదు. ఇప్పుడు మన బ్రదరు మన జనార్దన్ గారు చెప్పినట్టుగా ఈ రోజే జీవో 111 అని చెప్పేసి ఈ రోజే జారీ చేశారు. జారీ చేసి ఖాళీలకు సంబంధించింది ఈ రోజు అడుగుతున్నారు. అంటే ఇప్పటి వరకు ఖాళీల వివరాలే తెలియదు కదా ప్రభుత్వానికి. తెలియనప్పుడు జాబ్ క్యాలెండర్ ఎలా రిలీజ్ చేశారు? అప్పుడు అంటే దాన్ని వారు అమలు చేయాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు రీషెడ్యూల్ అనేటువంటి మాటకి ఖాళీల వివరాలు తీసుకుంటున్నారు. ఈ ఖాళీల వివరాలు తీసుకోవడం ఇది జాప్యమే. సిలబస్ కమిటీ వేశారు. ఆ సిలబస్ కమిటీ ఇంతవరకు సిలబస్ ఇవ్వలేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ నవంబర్లోనే అని చెప్పేసి ఆల్రెడీ పేపర్లో వస్తుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒక ఫేక్, ఇది రీషెడ్యూల్ కాదు అని చెప్పేసి అభ్యర్థులు నిరుద్యోగులు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సంవత్సరాన్నర అవుతుంది ఇదే జాబ్ క్యాలెండర్ చెప్పబట్టి. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నటువంటిది ఏంటంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ కాదు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వండి వెంటనే. ఈ జీపీఓ 7,404 పోస్టులు ఖచ్చితంగా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెంటనే దాన్ని నోటిఫికేషన్ ప్రకటించాలి. ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా మిగతా జాబ్ క్యాలెండర్లో కోర్టు వివాదాలతో సంబంధం లేనటువంటి నోటిఫికేషన్, అది డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన అందులో ఉంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా క్లియర్ గా ఉన్నాయి. ఒక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు తెలుసుకోవడం ఎంతో విషయం కాదు. ఆల్రెడీ పోలీస్ శాఖ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 14,000 ఖాళీలు ఉన్నాయని పోలీస్ శాఖ వాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆదేశం రాగానే భర్తీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నామన్నారు. అది భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచించాలి. దానికంటే ముందు ఇక వెంటనే జీపీఓ గురించి మాత్రం మీరు అటు విఆర్ఓ వాళ్ళని ఇటు నిరుద్యోగులను పెట్టి
చివరికి అసలు ఈ రిక్రూట్మెంట్ ని ఆపేసి ఎటు కాకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రభుత్వం యొక్క కుట్రగా నిరుద్యోగి అనుకుంటున్నాడు. కాబట్టి నిరుద్యోగి ఇలా అనుకుంటున్నప్పుడు ఇది ఖచ్చితంగా మీరు ఏ రకంగా చేసినా ఇది కోర్టుకి వెళ్తుంది, కోర్టులో పెండింగ్ లో పడుతుంది. కాబట్టి భూభారతి చట్టాన్ని అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితో మీరు తీసుకొస్తే ఎంతో మంది రైతుల భూములకు సంబంధించినటువంటి వివాదాలు ఉంటాయి, పరిష్కారం కావాలంటే 3550 మందికి నియామక పత్రాలు ఇవ్వండి, 7404 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ప్రకటించండి. మీరు లాబింగ్ పాల్పడ్డా రేపు ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టుగా ఇది కోర్టులో ఖచ్చితంగా సవాలు చేయబడుతుంది. ఇలాంటివి ఎన్నో కూడా సవాలు చేయబడ్డాయి. ఇది నిరుద్యోగులను నట్టేట ముంచడం అనేటువంటిది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ప్రమోషన్ గురించి తర్వాత విషయం, నిరుద్యోగి ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగమే లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పెళ్లిలు లేకుండా నిజంగా ఇంకా కోచింగ్ సెంటర్లలో మనకి ఇక్కడ స్టడీ హాళ్లలో లైబ్రరీలలో వాళ్ళ 10 ఏళ్ల జీవితాన్ని 15 ఏళ్ల జీవితాన్ని నిరుద్యోగిగా వాళ్ళు మార్చుకుంటున్నారు. ఒకవైపు ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్తున్నామంటే ఇంజనీరింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి 7 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, ఇంత కెరియర్ గ్యాప్ ఎందుకు వచ్చిందని చెప్పేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి జాబ్ తీసుకోవట్లేదు. ఒక ఐఐటి స్టూడెంట్ కూడా ఐఐటి ఇంజనీరింగ్ అయిపోగానే వెంటనే జాబ్లో జాయిన్ అవుతున్నాడు, తక్కువ సాలరీ అయినా. ఎందుకంటే కెరియర్ గ్యాప్ అనేటువంటి ఒక అంశం ఈరోజు ప్రధానంగా ఉంది. సాఫ్ట్వేర్ భూమ్ అనేటువంటి తగ్గిపోతుంది. అనేక రకాలుగా ఏఐ ప్రకారం దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఎటు కాకుండా చేస్తున్నారు. అంటే ఇటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తిరిగి వాళ్ళు ప్రైవేట్ జాబ్లోకి వెళ్లకుండా నిరుద్యోగ యువత యొక్క గోసను, నిరుద్యోగ యువత యొక్క పాపాన్ని ముడగొట్టుకోవటం అవుతుంది. ఇక పార్టీ ప్రభుత్వాల గురించి అడిగితే తెలంగాణ ఇచ్చినటువంటిది కూడా బలిదానాలు చేసుకొని ఇచ్చినటువంటిదే ఈ తెలంగాణ. ఎంతో మంది నిరుద్యోగులను ఎంతో మంది ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాంటి తెలంగాణ ఇవ్వడంలో ఆ పార్టీకి అందుకనే 2014లో అధికారంలో రాలేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కూడా నిరుద్యోగులను పీడించి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలాంటివి కొన్ని పెట్టి టైంపాస్ చేసి లేకపోతే జాబ్ క్యాలెండర్ పదే అని వాయిదాలు వేసుకుంటా రేపు పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 ఏళ్ల వరకు అసలు నోటిఫికేషన్ అవసరం లేదు. ఏ నిరుద్యోగి కూడా అడిగే హక్కు ఉండదు. 2028లో అసెంబ్లీ ఎన్నికల వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వము వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు ముందే జీపీఓ నోటిఫికేషన్ 7404 పోస్టులతోటి కానిస్టేబుల్ నోటిఫికేషన్, దాంతోపాటు జాబ్ క్యాలెండర్ లో ఏ ఖాళీల వివరాలు అవుతున్నాయో కోర్టు వివాదాలు లేవో వాటన్నిటిని నోటిఫికేషన్ ప్రకటించండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు సో రామూర్తి గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారో, నిరుద్యోగులకు ఏం కావాలో వాళ్ళ డిమాండ్ ఒకసారి విన్నారు కాబట్టి చెప్పండి రామూర్తి గారు, మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్? జీపీఓలో ఆల్రెడీ ఉద్యోగాలే ఫిల్ చేయలేదు. 3550 మంది వీళ్ళైతే క్వాలిఫై అయింది. దేనికో మళ్ళీ ఒక యూనియన్ వచ్చింది. ఎందుకంటే రాసిన వాళ్ళే ఏదైతే వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళే మనం మాట్లాడలేదు లైవ్ లో. ఎందుకంటే ఇంకా ఏదైతే